హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణీత్ ప్రణవి వీడియోస్. ఈరోజు మన వీడియో ఏంటంటే సూరారం కట్టమైసమ్మ టెంపుల్కి అయితే మేము వచ్చినాం. మీరు కూడా చూడండి. స్టార్టింగ్లోనే ఇది రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది, రేణుకా ఎల్లమ్మ తల్లి. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ నుండి ఒక పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టు కింద విఘ్నేశ్వరుడు, నాగేంద్రుడు విగ్రహాలు అయితే ఉంటాయి. పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు కింద విగ్రహాలు అయితే ఉంటాయి. కొంచెం అక్కడ నుండి ముందుకు వెళ్ళగానే మనకి కట్టమైసమ్మ అమ్మవారు అయితే దర్శనం. టెంపుల్కి ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి కొంచెం ముందుకెళ్ళగానే కట్టమైసమ్మ అమ్మవారు ఉంటుంది. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో 2వ ఆదివారము ఇక్కడ అమ్మవారికి బాగా జాతర అయితే జరుగుతుంది. చాలామంది జాతరకైతే వస్తారు. కట్టమైసమ్మ అమ్మవారి గుడి ఇదే. ఇక్కడ 3 రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అసలు ఇక్కడ ప్రతి ఆదివారం కూడా జాతర లాగానే ఉంటుంది. కొత్త బండ్లకి పూజ చేయడం కానీ, మళ్ళీ బోనాలు తీయడం కానీ, అమ్మవారికి కోడి బియ్యడం పోయడం కానీ జరుగుతూనే ఉంటుంది. ఇంతకీ మేము ఎందుకు వచ్చినాం టెంపుల్ కంటే, ఈరోజైతే మా వదిన మొక్కుకుందంట ఒడి బియ్యం పోస్తా అని. తన మొక్కు తీర్చుకోవడానికని వచ్చింది. తనతో పాటు మేమందరం కూడా వచ్చాము టెంపుల్కి. మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఇప్పుడైతే మేము ఒడిబియ్యం తీసుకొని వచ్చి ప్రదక్షిణాలు అయితే ఫస్ట్ చేస్తున్నాము అమ్మవారికి. ఇక్కడ జాతర టైంలో అయితే అమ్మవారికి బోనాలు తీయడము, ఒడిబియ్యం పోయడము, రంగం కార్యక్రమము, అట్లాగే అమ్మవారి ఒడిబియ్యం వండడము, చీరల పంపిణీ అవన్నీ జరుగుతాయి. 4 రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. చూడడానికి 2 కన్నులు సరిపోవు. సూరారంలో ఉన్న చాలామంది అయితే బండి పూజ చేయడానికి ఇక్కడికే వస్తారు. ఏ పని చేయాలనుకున్నా కూడా ఎక్కువ మంది ఈ అమ్మవారిని నమ్ముతారు. ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే పని మొదలు పెట్టే వాళ్ళు సూరారంలో చాలామంది ఉన్నారు. మా అమ్మ అయితే ఇప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తుంది. ఇప్పుడైతే మా వదిన ఒడిబియ్యం పోస్తుంది. ఆ తర్వాత నేను కూడా పోసాను. మేము ఒడిబియ్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇది సూరారం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సూరారం దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా టెంపుల్ దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది టెంపుల్. మా మొక్కు తీర్చుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.